ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ముందుగా భక్తి భాస్కర ప్రేక్షకులకు 2026 నూతన సంవత్సర హృదయపూర్వక శుభాకాంక్షలు. కాలచక్రం మరో మలుపు తిరుగుతూ మనందరినీ సరికొత్త ఉషోదయానికి ఆహ్వానిస్తోంది. భక్తి భాస్కర ఛానల్ వీక్షకులందరికీ మరియు మీ కుటుంబ సభ్యులకు ఈ 2026వ సంవత్సరం అద్భుతమైన విజయాలను, అనంతమైన సుఖ సంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత కాలంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు, ఆందోళనలు మరియు మనస్తాపాలు ఈ ఏడాదితో ముగిసిపోవాలని మా ఆకాంక్ష. ప్రతి ఇంట్లో ఆనందం, సిరి సంపదలు వెల్లివిరియాలి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా కష్టాలతో, రుణ బాధలతో లేదా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారందరికీ ఈ ఏడాది ఆ భగవంతుని కృపతో విముక్తి లభించాలని ప్రార్థిస్తున్నాము. ఇక వీడియోలోకి వెళ్ళి ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనవరి 1, 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, గురువారం, తిథి త్రయోదశి, రాత్రి 8:47 వరకు, నక్షత్రం రోహిణి, రాత్రి 9:53 వరకు, వర్ధ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి ఉదయం 11:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి మధ్యాహ్నం 3:28 వరకు, అమృతకాలం సాయంత్రం 6:54 నుండి రాత్రి 8:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. ఈ రోజు విశేషం 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం కేవలం క్యాలెండర్ మారుతున్న సమయం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, లక్ష్యాలు మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు నాంది పలికే ఒక గొప్ప సందర్భం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఉగాది మనకు కొత్త ఏడాది అయినప్పటికీ సామాజికంగా మరియు వ్యాపారపరంగా ఆంగ్ల నూతన సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 జనవరి 1వ తేదీ గురువారం నాడు రావడం అత్యంత విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు. బృహస్పతి జ్ఞానానికి, సంతానానికి మరియు ఆర్థిక అభివృద్ధికి కారకుడు. సంవత్సరం మొదటి రోజే గురుగ్రహం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ ఏడాది విద్యార్థులకు, మేధావులకు మరియు ఆర్థిక ప్రణాళికలు వేసుకునే వారికి చాలా కలిసి వస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో జ్ఞానం మరియు వివేకంతో అడుగులు వేయాలని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన పుష్య శుద్ధ త్రయోదశి తిథి ఉంది. ఇది ప్రదోష వ్రతానికి సమానమైన పవిత్రత కలిగిన సమయం. పుష్యమాసం అనేది ఆధ్యాత్మిక సాధనకు, దైవ దర్శనాలకు అనుకూలమైన మాసం. ఈ రోజున రోహిణీ నక్షత్రం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఏడాదిని ఆధ్యాత్మిక చింతనతో, దైవ దర్శనంతో ప్రారంభించటం వల్ల ఏడాది పొడవునా భగవంతుని రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి నూతన సంవత్సరం మనకు గతంలోని చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశాన్ని ఇస్తుంది. గడిచిన ఏడాదిలో సాధించలేని పనులను ఈ ఏడాది పూర్తి చేయాలనే సంకల్పం కలుగుతుంది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగ కావడం వల్ల ఇది సోదరభావాన్ని పెంచుతుంది. 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం వైపు అడుగులు వేస్తుందని అంచనా. గత కొన్నేళ్లుగా ఉన్న ఆర్థిక ఒడిదుడుకులు, యుద్ధ భయాలు మరియు అనారోగ్య సమస్యల నుండి ప్రపంచం కోలుకుని అభివృద్ధి దిశగా సాగడానికి ఈ ఏడాది ఒక పునాదిలా మారుతుంది. ఈ ఏడాది అయినా మనకు మంచి చేయాలంటే మన ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. 2026 సంవత్సరం మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి కష్టాల నుండి విముక్తి ప్రసాదించాలని కోరుకుందాం. కొత్త ఏడాదిని కేవలం వేడుకలతోనే కాకుండా తోటివారికి సహాయం చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ప్రారంభిద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈరోజు మీ వ్యక్తిగత విషయాల్లో మీరు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాదిని ప్రారంభిస్తారు.
పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరికొకరు తోడుగా నిలబడతారనే భరోసా కలుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ధైర్యం మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలిక ప్లాన్లతో ముందుకు సాగడం ఉత్తమం. డబ్బు తిరిగి వచ్చే విషయంలో ఈ రోజు మీకు గ్రహ బలం అనుకూలంగా ఉంది. ప్రయత్నిస్తే పాత బాకీలు వసూలవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాహనం నడిపేటప్పుడు వేగం వద్దు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో అంటే మీ రాశిలోనే సంచరిస్తుండడం వల్ల మానసిక ప్రశాంతత మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. ప్రేమ విషయాల్లో ఎదుటివారి భావాలకు విలువ ఇవ్వండి. మౌనంగా ఉండటం కంటే మీ మనసులోని మాటను పంచుకోవటం వల్ల బంధం బలపడుతుంది. వ్యాపార రంగంలో నూతన భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఈ రోజు అత్యంత అనుకూలం. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ లేదా బంగారు ఆభరణాలపై పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. రావాల్సిన డబ్బు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు మీ వాక్చాతుర్యంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సమాజంలో మీకు విశేషమైన గౌరవం లభిస్తుంది మరియు మిత్రుల మద్దతు ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి వివాహం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కమ్యూనికేషన్ రంగాల్లో లేదా ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్ ద్వారా అద్భుతమైన లాభాలను గడిస్తారు. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఎవరినో చూసి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయవద్దు. నిపుణుల సలహా తీసుకోండి. డబ్బు తిరిగి వచ్చే విషయంలో కొంత జాప్యం ఉండవచ్చు, కానీ మీ డబ్బు సురక్షితంగానే ఉంటుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంటికి కావలసిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సంయమనం ముఖ్యం. వ్యాపారంలో మార్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు పథకాల్లో లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు భద్రతతో కూడిన లాభాలు లభిస్తాయి. మీరు ఆశించిన డబ్బు సకాలంలో అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ప్రణాళికలన్నీ సక్రమంగా నెరవేరుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు చలి నుండి రక్షణ పొందాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీ పట్టుదలతో అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా ఐరన్ లేదా యంత్రాల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఈ గురువారం చాలా శుభప్రదం. పాత ఆస్తుల నుండి అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు మీ చేతికి అందుతుంది. అహంకారాన్ని దరిచేరనీయకండి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం వాడవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈ రోజు సృజనాత్మక ఆలోచనలతో పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. ఆఫీస్లో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ విషయంలో కొంత గందరగోళం ఉండవచ్చు. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ బంధంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. వ్యాపార రంగంలో ఉండేవారికి విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వస్తాయి. కొత్త కస్టమర్ల రాకతో ఆదాయం పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇన్సూరెన్స్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు తిరిగి వచ్చే విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న మొత్తాలు అందుతాయి, కానీ పెద్ద మొత్తాలు ఆలస్యమవుతాయి. అధిక పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులా రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం
మరియు కొత్త ఐడియాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ మనసులోని భావాలను భాగస్వామి అర్థం చేసుకుంటారు. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ మీ తెలివితేటలతో మీరు ముందంజలో ఉంటారు మరియు లాభాలను గడిస్తారు. కళలు లేదా క్రియేటివ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది. రావలసిన డబ్బు ఈ రోజు భాగాల వారీగా అందుతుంది. పూర్తి మొత్తం రావడానికి మరో 2 రోజులు పట్టవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కఠినమైన నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకుంటారు మరియు విజయం సాధిస్తారు. ప్రేమ విషయాల్లో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుని మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మీకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెడతాయి. రిస్కుతో కూడిన పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఈరోజు కష్టమే. మాటలు విసిరి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. గురువారం మీ రాశికి చాలా కలిసి వచ్చే రోజు. తలపెట్టిన పనుల్లో దైవ బలం తోడై విజయం వరిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా అడుగులు వేస్తాయి. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు లేదా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఈరోజు అత్యంత ప్రశస్తమైనది. బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభప్రదం. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు ఆశించిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కాళ్ళ నొప్పులు లేదా కీళ్ల వాతానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ఈ రోజు పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో పనులన్నీ పూర్తి చేస్తారు మరియు మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ విషయంలో మీరు కొంచెం గంభీరంగా ఉంటారు, కానీ మీ మనసులోని ప్రేమను భాగస్వామి గుర్తిస్తారు మరియు ఆదరిస్తారు. వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పాత పద్ధతులతో మంచి ఫలితాలను సాధిస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు ఈరోజు లాభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రాపర్టీ కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. డబ్బు తిరిగి రావడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి మీ చేతికి అందుతుంది. బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మరియు మిత్రులతో వినోదంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. భాగస్వామితో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడతారు. ఇది మీ పనిని సులభతరం చేయడంతో పాటు లాభాలను పెంచుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పాత బాకీల కోసం గట్టిగా ప్రయత్నించండి. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ రోజు మీ రాశి అధిపతి గురువారానికి అధిపతి కావడంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులుగా ఉంటారు. మీ మనసులోని భావాలను భాగస్వామితో పంచుకుంటారు. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు వస్తాయి. నష్టాల్లో ఉన్న వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. వెండి లేదా వజ్రాలపై పెట్టుబడి పెట్టడానికి ఈరోజే సరైన సమయం. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీరు ఆశించిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడతారు. అతిగా ఆలోచించటం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధ్యానం చేయడం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు.